కుబేరా మూవీ అయితే చాలా క్లాసీ ఎమోషనల్ హిట్గా చెప్పుకొచ్చాను. ఎందుకంటే ఇందులో ధనుష్ గారు బిచ్చగాడిగా ఒదిగారనే చెప్పాలి. నిజంగా ఆస్కర్ రేంజ్లో ఆయన యాక్టింగ్ చేశాడు. ఇంకా శేఖర్ కమల్ గారు ఏదైతే రాసుకున్నారో ఆ కథనం కానీ లేదంటే ఆ స్క్రీన్ ప్లే కానీ ఎమోషనల్గా ఆయన సినిమాలు ఎప్పుడు క్లాసిక్ ఉంటాయి, బట్ ఇందులో ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చారు. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎవ్రీ ఎమోషనల్ సీన్ కూడా మనం ఫీల్ అవుతుంది. దానికి తోటి డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పోయిరా పోయిరా సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ ఏంటంటే కమర్షియల్ ఫార్వర్డ్లో కొంచెం క్లాసీగా ఎమోషనల్గా పోయింది సినిమా. బట్ ఇందులో లెంత్ ఎక్కువైంది సినిమా. 3 గంటల 5 నిమిషాలు అంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. అది టెట్ నన్ను బ్యాక్గ్రౌండ్ ఇంకా మాసిగా ఉంటుంది కాబట్టి అది బాగుందన్నమాట. బట్ ఈ సినిమా కూడా ఓకే. బట్ ఏంటంటే ఒక క్లాసిక్గా సైలెంట్గా స్లోగా వెళ్తుంటుంది. దానివల్ల 3 గంటల సేపు కూర్చోడానికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అనమాట. ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు. కానీ సినిమా పరంగా చెప్పుకోవాలంటే ఒక ఎమోషనల్ ఒక సూపర్ హిట్గా చెప్పుకొచ్చిన. ఒకసారి అయితే చూడొచ్చు, రెండోసారి చూడాలంటే ఆ లెంత్ వల్ల ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. బట్ రష్మి గారి క్యారెక్టర్ అయితే సినిమాకి కొంచెం వేస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ధనుష్ గారు అయితే ఆస్కర్ రేంజ్లు ఇచ్చారు పర్ఫార్మెన్స్. నిజంగా ఆస్కర్ రేంజ్లు ఇచ్చారు. ఆయన ఒదుకుపడనే చెప్పాలి. అక్కడ ఉంది ధనుష్ గారు ఒక బిచ్చగాడు అనే క్యారెక్టర్ మనం ఇన్వాల్వ్ అయిపోయినంత విధంగా అనిపించింది అనమాట. ఇంకా అంటే మారాడు అంటే ఇదే సినిమాలతో పాన్ ఇండియా టచ్ చేయాలంటే ఎమోషనల్గా అది ఎంతవరకు వెళ్తుందో చెప్పలేమన్నా. ఇది ఇంకొక 30 మినిట్స్ కానీ ట్రిమ్ చేస్తుంటే సినిమా నిజంగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతున్నాను. బట్ లెంత్ కొంచెం సెకండ్ హాఫ్ అంతా కొంచెం లాగా అనిపించింది. ఇంకా నాగార్జున గారి కోసం మాట్లాడుకుంటే ఇలాంటి క్యారెక్టర్లో ఇలాంటి రోల్స్ ఆయన ఎన్నో చేశాడు. బట్ రెగ్యులర్గా ఉంది ఆయన యాక్టింగ్. బట్ ధనుష్ గారు యాక్టింగ్ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ధనుష్ గారే గుర్తుంటారు సినిమాలో. బట్ రష్మి గారు ఒక అంతే ఏదో హీరోయిన్ ఉండాలని పెట్టారు అంతే. బట్ ఇందులో డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆయన ఇచ్చిన ఎవ్రీ ఎమోషనల్ సీన్స్లో మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇస్ కంబ్యాక్ బీజిఎం అనుకోవచ్చు. ఇంకా పోయిరా పోయిరా సాంగ్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకా శేఖర్ కమల్ గారు ఏదైతే అనుకున్నారో దాన్ని చెప్పడానికి చాలా ట్రై చేశారు. అంటే ఒక అత్యాసకి ఒక డబ్బుకి ఉన్న వ్యత్యాసాన్ని చాలా ఎమోషనల్గా చెప్పాలనుకున్నా కాదు, కొంతవరకు వర్కౌట్ అయిందనే చెప్పుకోవచ్చు. బట్ లెంత్ ఎక్కువైంది సినిమాలో. ఎవరైతే వస్తారో బట్ 3 గంటలు ఫిక్స్ అయిపోండి. సో ఓవరాల్గా అయితే ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా అయితే ఒక సూపర్ హిట్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడే శేఖర్ కమల్ గారి సినిమా కుబేరా చూసాము. ఈ ప్రపంచంలో చాలామంది కుబేరాలు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక బ్రేక్ చేయడానికే ఈ చిత్రం తీశారు. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ధనికులకి పేదలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం. చిట్ట చివరి దాకా కూడా అదే తీశారు. సో నాకు అన్నిటికల్లా కూడా ఈ చిత్రంలో నచ్చింది ఏంటంటే ఒక తల్లి బిడ్డని కన్నప్పుడు చిట్ట చివరి దాకా కూడా తల్లికి మొత్తం పసిగట్టద్ది. ఎటువంటి ఏ స్థాయికి వెళ్తాడు, ఎన్ని స్థాయిలో ఏం చేస్తాడు, ఈ భూప్రపంచంలో తల్లికి మాత్రమే తెలుస్తుంది అనేది ఒక పాటలో వర్ణించాడు. దేవిశ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. చాలా వండర్ఫుల్గా తీశారు. సో చిట్ట చివరి దాకా కూడా రష్మిక గారు ఈ చిత్రంలో సపోర్ట్ చేయడం అంటే మాటలు కాదు. అంటే లో స్థాయిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ చేసినటువంటి ధనుష్ గారికి ఇది ఒక పెద్ద మైల్ రాయి అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఉన్నత స్థాయి నుంచి క్యారెక్టర్లు చేయడం అంటే ఈజీగా చేయొచ్చు. లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడం చాలా ఈజీ. సో ఆ లో స్థాయిలో ఉన్న క్యారెక్టరే చాలా కష్టమైనతో కూడుకున్న పని. సో అటువంటి క్యారెక్టర్ని ధనుష్ గారు చేశారు. సో ఇది మామూలు మొత్తం చాలామంది అన్ని భాషల్లో యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ శేఖర్ కమల్ గారు మార్కు అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయండి. నాగార్జున కూడా పెద్ద స్టార్ అయినా కూడా ఇంత మధ్య వాళ్ళందరి బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉండి నడిపించినట్టు ఘనత నాగార్జున గారికి. థ్యాంక్ యూ. సో సినిమా చాలా బాగుంది. భయ కుబేరా సినిమా చూశాను భయ, ఇప్పుడే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాననే భావన అయితే నాకైతే ఉంది. ఒక 500 రూపాయలు డబ్బులు పోయాయి. టికెట్ కొన్నా, నేనే కొన్నా. నా డబ్బులతో 500 పెట్టి టికెట్ కొన్నా. సినిమా చూసా, డబ్బులు పోయినా కూడా నాకైతే మనశ్శాంతిగానే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్టోరీ చూడడం, మంచి మూవీ చూడడం నాకు చాలా ఆనందం ఉంది. సినిమా వచ్చేసి చాలా బాగుంది బ్రో. చాలా బాగా అనిపించింది సినిమా. చూస్తున్నంతసేపు చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూశాను అనిపించింది. ఒక ధనుష్ గారి యాక్టింగ్ బాగుంది, నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది, రష్మిక గారు సెటిల్గా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగా అనిపించింది సినిమా. చాలా మంచి సినిమా అనేది ఒక సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనిపించింది, అరే ఇది కదా ఒక మంచి సినిమా చూశాను కదా చాలా రోజుల తర్వాత అనిపించింది. మనసుకు నచ్చింది సినిమా. సో కమ్బ్యాక్ బ్రో ఆల్వేస్. నేను అంటే కూలీ గురించి వెయిట్ చేస్తున్నాను. బట్ ఈ పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అవార్డు ఇవ్వచ్చు బ్రో ధనుష్కి ఈ పర్ఫార్మెన్స్తో. ఎందుకంటే బెగ్గర్గా చేయడం అనేది నాటే ఈజీ టాస్క్. మనం చేయాలన్నా కానీ రే నేను ఎందుకు చేస్తాను అలా ఒక ఉంటుంది ఒక మనిషిలో. అలా లేకుండా చాలా మంచిగా చేశాడు ధనుష్ గారు. చాలా బాగా అనిపించింది సినిమా. చాలా మంచిగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయండి. డిఎస్పీ గారు బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. అండ్ తనకు ఏ సీన్కో ఎలా ఇవ్వాలో బీజిఎం డిఎస్పీకి తెలిసినంత ఎవరికి తెలియదేమో. డివోషనల్ సాంగ్స్ కూడా చాలా బాగా యూజ్ చేసుకున్నాడు సినిమాలో. క్లైమాక్స్ చాలా బాగుంది, ప్రీ క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
సినిమాలో చాలా అర్థవంతమైన డైలాగ్స్ చాలా బాగున్నాయి. హెల్పింగ్ నేచర్ ఉంది, హెల్పింగ్ గురించి ఉంది సినిమా. ఒక లైఫ్ను తెలియజేసింది మనకు సినిమా. సో నాకు వచ్చేసి నేను సినిమాకి 3.5 ఇస్తా బ్రో. 5కి చాలా మంచి సినిమా, మిస్ కావకండి సినిమా. జీవితంలో ఫస్ట్ ఏమన్నా కుబేర సినిమా చూశానన్నా ఫ్యాన్ అయిపోయినా. నేను బెచ్చగాడిని, కుబేరున్నయ్యా, డబ్బున్నయ్యా. కాబట్టి కుబేర సినిమా చూశారంటే ఖచ్చితంగా డబ్బున్నలే ఛాన్సెస్ ఉన్నాయి. డబ్బు అనేది నాగార్జున దగ్గర నుంచి ధనుష్ దాకా అంటే బెచ్చగడ దాకా డబ్బు ట్రాన్స్ఫర్ అవుద్ది. కాబట్టి డబ్బులు లేవని థియేటర్ రాకుండా టికెట్ కొనలేక పేదరికంతో మీరు ఎవరు ఉంటే కుబేర సినిమా అప్పు చేసేనా చూడండి. ఖచ్చితంగా మీరు కుబేరలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డబ్బులు లేవని ఎవరు బాధపడద్దు. ఈ సినిమాలో డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, రొమాన్స్ కానీ, కామెడీ కానీ, ఆటలు పాటలు మాటలు అబ్బా అసలు ఏం కావాలి చెప్పండి, పిక్కోండి. అందరూ మీరు రష్మిక మండనే మీకు ఇష్టం వచ్చినట్టు పిక్కోండి కావాలంటే. చూసా అనేది పెద్ద లెంత్ కాదు. మనం 3 గంటలన్నర సినిమాలు చూసాం పాత రోజుల్లో. సో ఏంటంటే ఒక సినిమా చెప్పాలన్నప్పుడు ఖచ్చితంగా లెంత్ ఉండాలి. మళ్ళీ లేదంటే కనుక 2.5 గంటల్లో ఫినిష్ చేస్తే ఈ సినిమాని చాలా లాజికల్ మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ సెన్సార్లోనే 10 నిమిషాలు కట్ చేశారండి ఈ సినిమాని. సో ఇంకా రష్మిక గారి సాంగ్ ఒకటి ఉంటుంది, అది కట్ చేశారు. సో మొత్తం ఇలా కట్స్ చేసి 3 గంటలకు తీసుకొచ్చారన్నమాట సినిమాని. చాలా అంటే ఎక్కడ కూడా నాకైతే ల్యాగ్ అనిపించలా. ల్యాగ్ అనే పదం అనేది చాలా తప్పు అసలు ఈ సినిమాకి. ఎందుకంటే శేఖర్ కమ్లా గారు ఎంచుకున్న కథ చాలా బాగుంది. సో చాలా మంచి పోయిటిక్గా చెప్పారు సినిమాని. ఒక ధనవంతుడి పరిస్థితి, ఒక మిడిల్ క్లాస్ వాడి పరిస్థితి, ఒక బిచ్చగాడి పరిస్థితి. సో ముగ్గురు పాత్రలు కూడా ఇరక్కొట్టేశారు అనమాట. నాగార్జున గారు ఆయనకి ఇచ్చిన మిడిల్ క్లాస్ పాత్రలో చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్, ఆయనలో తప్పు ఎత్తడానికి ఏం లేదు. ఇక్కడ మనకు హైలైట్ ఏంటంటే మూవీ మొత్తంలో ధనుష్ గారు యాక్టింగ్ అనమాట. నిజంగా నేషనల్ అవార్డు తీసుకునే రేంజ్లో యాక్టింగ్ చేశారు. అంటే ఏ హీరో కూడా అంత గట్స్ పెట్టి అటెంప్ట్ చేయలేరు అనమాట ఒక బెచ్చగాడి క్యారెక్టర్ని. సో బెచ్చగాడు అనే సినిమా మనం చూసాం విజయ్ ఆంటోనీ గారికి, బట్ ఆయన అంత పెద్ద స్టార్ హీరో అయితే కాదు అప్పటికి. ఆ సినిమా తర్వాత ఆయన స్టార్ అయ్యారు అనమాట. ఇక్కడ ధనుష్ గారు ఒక మంచి తమిళనాడులో స్టార్ హీరో ఉండి మంచి లైనప్లో సినిమాలు చేసుకుంటూ ఉండి ఆయన ఈ గెటప్కి ఒప్పుకోవడం చాలా నిజంగా మన హీరోలు కూడా చాలా నేర్చుకోవాలి. ఇది అంటే ఏ తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు అని కాదు, కానీ ఒక స్టార్ హీరోలు ఇలాంటి పాత్రలు వేసినప్పుడే జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తారు. సో ఖచ్చితంగా శేఖర్ కమ్లా గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా తీశారు. అంటే థియేటర్కి వెళ్ళి కూర్చున్నాక మన టెన్షన్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక దీనిలో హైయెస్ట్ పాయింట్ ఏంటంటే డిఎస్పీ గారు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక లైన్ మీద తీసుకెళ్లారు సినిమాని. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఎక్సలెంట్గా ఒక క్లాస్ ఫిల్మ్ చూస్తున్నాంరా. మనం ఇంతకుముందు నాగార్జున గారు ఊపిరి చూసినప్పుడు ఎంత తృప్తి అయితే ఉంటుందో, ఒక లక్కీ భాస్కర్ చూసినప్పుడు ఒక ఎంత తృప్తి అయితే ఉంటుందో, అదేవిధంగా ఈ సినిమా కూడా వచ్చింది. ఇటు పక్కన నాగార్జున గారి కోసం వెళ్తారు, అటు పక్కన ధనుష్ గారి కోసం వెళ్తారు. కానీ సో ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు యాక్టింగ్ అయితే చేశారు. సో ఇంకా శేఖర్ కమ్లా గారే హీరో ఈ సినిమాకి అని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక కథ నెరేషన్ బాగున్నప్పుడే జనాలకి ఆ కంటెంట్ అనేది ఈరోజు కంటెంట్ అన్నారు, స్టార్ పవర్ కాదు. రీసెంట్గా మనం ఫ్లాప్ సినిమాలు చూస్తున్నాం. స్టార్ సి ప్రసాద్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పుష్పల మ్యూజిక్ చూసినామంటే తర్వాత మళ్ళీ మీ సినిమాలో కుబేరాలో చూసినాం మ్యూజిక్, అంతా బాగా కొట్టారు కుబేరాల మ్యూజిక్. ముందుగా హ్యాట్సాప్ సార్. చెప్పండి, స్క్రీన్ ప్లే తీసుకున్న చాలా బాగుంది. సాంగ్స్ నాగార్జున సాంగ్ ఒక ఎంట్రీ సాంగ్, ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ దుమ్ము లేచిపోయింది. ఆ సాంగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పొచ్చు. చెప్పాలంటే మన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లే కానీ విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున గారు పోటీ పడి యాక్టింగ్ చేశారు. అంటే ఇక్కడ ధనుష్ తగ్గలేరు, ఇక్కడ నాగార్జున గారు ఇద్దరు తగ్గేదేలని తగ్గ కూడా చేసారు. యాక్టింగ్ ఇచ్చి పడేసారు. చెప్తే మళ్ళీ ఒక నువ్వు వస్తావని, ఒక నాగార్జున శివ కానీ అలాంటి యాంగిల్లో చూస్తే మనం నాగార్జున గారి ఒక మాస్ యాంగిల్లో చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై నాగార్జున.